హిట్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఒక మంచి టీవీ ఛానల్ ద్వారా మనం భారత కథలు వింటున్నాం. వీటి ద్వారా అనేకమైనటువంటి తెలియని విషయాలను మనం తెలుసుకుంటాం. గత ఎపిసోడ్లో మనం భీష్ముడి గురించి పార్ట్ 1 చెప్పుకున్నాం. ఎంత చెప్పినా తరగని గొప్ప చరిత్ర భీష్ముడి. అయితే సూక్ష్మంగానే నేను మళ్ళీ ఈ రెండో భాగంలో కూడా వస్తూ ఉన్నాను. భీష్ముడికి యువరాజు పట్టాభిషేకం చేసి శంతనుడు నిశ్చింతగా రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఈ కాలమైనా ఆ కాలమైనా ఏ కాలమైనా కూడా. శంతనుడు వేటకు వెళ్ళాడు. అలా నదీ తీరానికి అలసిపోయినటువంటి శంతనుడి విహారానికి వచ్చినప్పుడు సుగంధమైనటువంటి పరిమళాలు వెదజల్లుతున్న ప్రాంతాన్ని చూసి వెడితే అక్కడ పడవ నడుపుతున్నటువంటి సత్యవతి కనపడి, అత్యంత సౌందర్య రాశి అయినటువంటి సత్యవతిని చూసి, ఎవరు నువ్వు, ఇక్కడ ఎందుకున్నావు, నిర్జన ప్రదేశంలో ఈ పడవ నడపటం ఏమిటి అంటే, మా నాన్న ఆజ్ఞ మేరకు నేను ఈ పడవ నడుపుతున్నాను అంది. సరే, ఏది ఏమైనా కానీ నేను నిన్ను వివాహం చేసుకుంటాను అన్నాడు. అంటే మా నాన్న అనుమతి లేకుండా నేను వివాహం చేసుకోను, కాబట్టి దాసరాజు అయిన మా నాన్నని అడగండి అంది. సరే అని శంతనుడు దాసరాజు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి మీ అమ్మాయి సత్యవతిని నేను వివాహం చేసుకుంటానన్నాడు. సరే, చాలా సంతోషం. ఒక మహారాజుకి భార్యగా నా కూతురు వెళ్ళడం అనేటువంటిది నాకు చాలా ఆనందదాయకమే. అయితే ఒక నిబంధన ఉంది. రాజులు అనేక మందిని వివాహం చేసుకుంటారు. బహుభార్యాత్వం రాజులకి ఉంది, సంప్రదాయంగానే ఉంది. ఇక్కడ సత్యవతికి నా కూతురికి పుట్టినటువంటి సంతానం మాత్రమే వాళ్ళు రాజ్యాన్ని, భరత వంశానికి వంశీకులు కావాలి, వాళ్ళే రాజ్యాన్ని పరిపాలించాలి. నా కూతురికి పుట్టినటువంటి సంతానం వారసులుగా అయ్యేలాగా నువ్వు ఒప్పుకున్నట్లయితే నేను నా కూతురినిచ్చి వివాహం చేస్తానన్నాడు. శంతనుడు ఒప్పుకోలేదు. ఎందుకు, అక్కడ భీష్ముడు ఉన్నాడు, అందువల్ల నేను దీనికి అంగీకరించను అన్నాడు. అయితే నా కూతురిచ్చి వివాహం చేయను అన్నాడు దాసరాజు. శంతనుడు దిగులుతో ఇంటికి వెళ్ళిపోయాడు. దిగులుగానే గడుపుతున్నాడు. భీష్ముడికి అర్థం కాలేదు. అప్పటికి భీష్ముడు కాదు, దేవవ్రతుడే. తండ్రిని అన్నాడు, రాజ్యం చక్కగా ఉంది, ప్రజలు బాగున్నారు, ధర్మబద్ధమైనటువంటి పరిపాలనలో ఉన్నావు నువ్వు, నేను బాధ్యతలు చేపట్టాను, ఎందుకు ఇంత దిగులుగా ఉన్నావు అంటే, ఏం లేదు నాయనా, ఒక పుత్రుడు కాడు, ఒక సంతానం కాదు, నేను ఇంకొక కొడుకు కోసం ఆలోచిస్తున్నాను. ఎందుకంటే రాజులో యుద్ధాలు చేస్తూ ఉంటాం, యుద్ధాల్లో ఏది ఎప్పుడు ఏమి జరుగుతుందో చెప్పలేం. ఒక్క కొడుకుతోటి నేను రాజ్యాన్ని ఎలా పరిపాలించాలి, అందువల్ల ఇంకొక కుమారుడు కోసం ఆలోచిస్తున్నాను అనగానే దేవవ్రతుడు తెలుసుకున్నాడు. తండ్రి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడని వివరాలు సేకరించాడు. సరే అని మంత్రి సామంతులతో ఆలోచించి దాసరాజు దగ్గరికి వెళ్ళాడు. మీ సత్యవతినిచ్చి వివాహం చేయండి అంటే ఆయన నిబంధన చెప్పాడు. మా అమ్మాయికి పుట్టినటువంటి సంతానం మాత్రమే పరిపాలన చేయాలి, రాజులు అవ్వాలి, దీనికి వారసులు నా కూతురు పిల్లలైతేనే నేను వివాహం చేస్తాను అన్నాడు. మంత్రి సామంతులు వశిష్ఠులందరితోటి మాట్లాడి ఒక నిర్ణయానికి వచ్చాడు దేవవ్రతుడు. పంచభూతాల సాక్షిగా, ఇక్కడ ఉన్నటువంటి మహాపండితుల సాక్షిగా, నేను బ్రహ్మచారిగానే ఉంటాను జీవితకాలం, నేను వివాహం చేసుకోను, నాకు వివాహం చేసుకోను కాబట్టి సంతానం ఉండదు. నీ కూతురుకు పుట్టినటువంటి వాళ్ళే సంతానవంతులే, వాళ్ళు దీనికి వంశీకులు అవుతారు, నేను రాజ్యపాలన చూసుకుంటాను, ఈ భరత వంశాన్ని నిలబెట్టే బాధ్యత నాది, నీ కూతురు పిల్లలే వారసులు అవుతారు అన్నాడు. దీనికి మంత్రి సామంతులు పండితులు అందరూ హర్షం వ్యక్తం చేశారు. దాసరాజు కూడా ఒప్పుకున్నాడు. శంతనుడు చాలా సంతోషపడ్డాడు. చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి. కొడుకుకు పెళ్లి చేసే వయసు వచ్చింది కదా, ఈ వ్యామోహాలు ఏంటండి? రాజుకు అనేక మంది భార్యలు ఉంటారు కదా, సత్యవతిని మించినటువంటి సౌందర్యరాశులు చాలామంది ఉంటారు. కానీ సత్యవతే కావాలనేటువంటి పట్టుదల, తన సుఖం కోసం, తన సంతోషం కోసం కొడుకుని కూడా ఆయన పక్కన పెట్టాడు. అంటే కొడుకు భవిష్యత్తును ఆలోచించలేదు. అంటే స్వార్థం అనేటువంటిది కాలాన్ని బట్టి అది గుణం అండి. ఏ కాలంలోనైనా స్వార్థమే. ఆయన కొడుకు నిర్ణయానికి సంతోషపడి కాదురా అనలేదు, నేను పెళ్లి చేసుకొని రా అనలేదు, నువ్వు బ్రహ్మచారిగా ఆజన్మ బ్రహ్మచారిగా ఉంటానన్నావు, నీ నిర్ణయానికి నేను చాలా సంతోషపడితే నీకు ఒక వరం ఇస్తున్నాను, స్వచ్ఛంద మరణం, నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మృత్యువు నీకు వస్తుంది, అంతవరకు నువ్వు ప్రశాంతంగా నీ జీవితాన్ని ఎంతకాలమైనా కొనసాగించవచ్చు అని ఒక వరం ఇచ్చాడు. ఆలోచించండి, పెళ్ళి, భార్య, పిల్లలు, సంతోషము
ఏం లేకుండా ఒక్క మనిషి ఎంతకాలం జీవిస్తాడండి? ఆయనకి ఆనందం దేంట్లో ఉంటుంది? అంటే స్వార్థం మనిషిని ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకునేలా చేస్తుంది. నిర్ణయానికి కట్టుబడి ఉన్నటువంటి దేవవ్రతుడు భీష్మమైన కఠినమైనటువంటి ప్రతిజ్ఞ చేశాడు కాబట్టే అప్పటి నుంచి ఆయన్ని భీష్ముడు అన్నారు. అందరితోటే ఆలోచించాడు. వైభవంగా తండ్రికి సత్యవతినిచ్చి వివాహం చేశాడు. సత్యవతితోటి జీవితాన్ని గడుపుతున్నాడు. చాలా ఆనందంగా ఉన్నాడు శంతనుడు. ఆయనకి సత్యవతి ద్వారా 2 కొడుకులు పుట్టారు. చిత్రాంగదుడు, విచిత్ర వీర్యుడు. 2 కొడుకులు. కొడుకులు పుట్టినటువంటి కొంతకాలానికే శంతనుడు ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. ఇంత దానికి భీష్ముడి చేత ప్రతిజ్ఞ. సరే, భీష్ముడు మాటకి కట్టుబడి ఉన్నాడు. చిత్రాంగదుడిని, విచిత్ర వీర్యుడిని ఇద్దరిని పెంచి పెద్ద చేశాడు. ఒక వయసుకు వచ్చాడు. చిత్రాంగదుడు అహంకారి, అహంభావి, పొగరుబోతు. అందరితోటి గొడవలు, అందరితోటి యుద్ధాలు. ఎవరిని లెక్క చేసేవాడు కాడు. ఈ అహంకారం కారణంగా ఒక గంధర్వుడి చేతిలో యుద్ధంలో చనిపోయాడు చిత్రాంగదుడు. ఉన్నది విచిత్ర వీరుడు ఒక్కడే. విచిత్ర వీరుడిని పెంచి పెద్దవాడిని చేసి రాజ్య పట్టాభిషేకం చేశాడు. అతనికి పెళ్లి చేసేటువంటి వయసు వచ్చింది కాబట్టి వెతుకుతూ ఉన్నాడు. చారుల ద్వారా తెలుసుకున్నది కాశీరాజు తన 3 కూతుళ్ళకి స్వయంవరం ప్రకటించాడు అనేటువంటిది తెలుసుకుని భీష్ముడు, స్వయంవరం అంటే విచిత్ర వీరుడే వెళ్ళాలి, కానీ భీష్ముడు ఆ వంశానికి అండగా ఉంటానని మాట ఇచ్చాడు కాబట్టి రథం మీద వెళ్ళాడు. వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రాజులందరితో చెప్పాడు. అసలు భీష్ముని చూడగానే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ భయపడ్డారు. పరాక్రమవంతుడు, తేజోవంతుడు, శక్తిశాలి అయినటువంటి భీష్ముని చూడగానే రాజులందరూ భయపడ్డారు. అందరితోటి అన్నాడు, నేను ఈ 3 పిల్లల్ని, ఈ రాజకుమార్తెల 3ని అంబా, అంబిక, అంబాలిక, నా తమ్ముడు అయినటువంటి విచిత్ర వీర్యుడికి వివాహం చేయడానికి నేను తీసుకువెడుతున్నాను. మీకు ఎవరికైనా ధైర్యం ఉంటే నాతో వచ్చి యుద్ధం చేయండి అన్నాడు. కొంతమంది పారిపోయారు, కొంతమంది యుద్ధం చేసి ఓడిపోయారు. అందరినీ తన పరాక్రమంతో యుద్ధంలో ఓడించి తీసుకువెడుతుంటే సాళ్వరాజు ఎదురు వచ్చాడు. నేను చేస్తా నీతో యుద్ధం అన్నాడు. చాలా పరాక్రమంగా చాలా పోరాడాడు. కానీ సాళ్వరాజు కూడా శక్తిహీనుడై తప్పుకున్నాడు. అంబా, అంబిక, అంబాలిక 3ని తీసుకొని తన రాజ్యానికి వెళ్ళాడు. వెళ్ళి పెళ్ళి ఏర్పాట్లు చేస్తున్నాడు భీష్ముడు. అప్పుడు అంబ అంది, మా నాన్నగారు సాళ్వరాజుకిచ్చి నన్ను వివాహం చేయాలనుకున్నారు. సాళ్వరాజు నన్ను వరించాడు. నేను కూడా సాళ్వరాజుని ప్రేమించాను. నేను సాళ్వరాజునే పెళ్లి చేసుకుంటాను అంది. వేద పండితులందరినీ పిలిచాడు, పురోహితులను పిలిచాడు. విషయాన్ని చెప్పగానే వాళ్ళు కూడా ఇది ధర్మబద్ధమైనటువంటిది, ఆమె వదిలేసి మిగిలిన 2ని వివాహం చేయమన్నారు. ధర్మపరాయణులైనటువంటి బ్రాహ్మణులనిచ్చి అమ్మని సాళ్వరాజు దగ్గరికి పంపించి వేశాడు భీష్ముడు. అంబిక, అంబాలిక అని విచిత్ర వీరుడికి వివాహం చేశాడు. విచిత్ర వీర్యుడు అంతవరకు రాజ్యాన్ని పరిపాలించిన వాడే. పెళ్ళయ్యాక రాజ్య పరిపాలన వదిలేశాడు. 2 భార్యలతోటి కామభోగాల్లోకి తేలడం మొదలుపెట్టి సంతోషము, సుఖము, ఇంకేమి ప్రజలు పరిపాలన ఆలోచించాల. అతి సర్వత్ర వర్జయేత్. ఏదైనా తీవ్ర స్థితికి వెళ్ళకూడదు, అతిగా ఉండకూడదు. అతిగా భోజనం చేస్తే అనారోగ్యం. ఏదైనా అతిగా చేసినట్లయితే 2 భార్యలతోటి ఈయన అతిగా ప్రవర్తించటం వల్ల మందులకి కూడా తగ్గనటువంటి రోగాలను పొంది అనారోగ్యవంతుడై చివరికి విచిత్ర వీరుడు కూడా చనిపోయాడు. దాసరాజు కోరిక, సత్యవతి కోరిక, శంతనుడి కోరిక ఏమైంది? ఇక్కడ బలి అయినటువంటి వాడు ఒక రకంగా భీష్ముడే. 2 చనిపోయారు, కొడుకులు 2. వంశాభివృద్ధి లేదు, ఆగిపోయింది. సత్యవతికి అయోమయం అయింది. అప్పుడు భీష్ముని పిలిచింది. భీష్మ, నీ ప్రతిజ్ఞ పక్కన పెట్టు. ఇంకా వంశానికి మిగిలిన వాడివి నువ్వు ఒక్కడే. నీ తండ్రి చనిపోయాడు, నీ తమ్ముడు చనిపోయారు, వంశాభివృద్ధి ఆగిపోయింది. భరత వంశం అభివృద్ధి చెందాలంటే నీవు ఒక్కడి వల్లే నాయన, నువ్వు వివాహం చేసుకోండి. ఇటు సూర్యుడు అటు ఉదయించినా నా నిర్ణయం మారదు అన్నాడు. నేను ప్రతిజ్ఞ చేశాను, పెళ్లి చేసుకోనన్నాను. ఆ జన్మ బ్రహ్మచారిగా ఉంటానని మాట ఇచ్చాను. దాని ప్రకారం నేను అలాగే కట్టుబడి ఉంటాను, కానీ వివాహం చేసుకోను అని తన నిర్ణయాన్ని తెలియజేశాడు భీష్ముడు. సత్యవతికి ఏం చేయాలో పాలుపోలేదు. అయితే భీష్ముడు ఒక సలహా ఇచ్చాడు. పూర్వకాలంలో కూడా దేవర న్యాయం అనేటువంటిది ఒకటి ఉంది. పరశురాముడు కోపంతో లోకంలో రాజులందరినీ నిర్మూల చేసిన సంహరించినప్పుడు ధర్మపరాయణులైన వేదాలు చదివినటువంటి బ్రాహ్మణుల ద్వారా మళ్ళీ రాణుల వల్ల వంశోత్పత్తి చేసినటువంటి కథ మనకు తెలుసు, జరిగినటువంటి విషయం. కాబట్టి దేవర న్యాయం ప్రకారం కూడా
మనం వంశాభివృద్ధి చేయవచ్చు, ఆలోచించండి అన్నాడు. అప్పుడు అని సత్యవతికి చెప్పగానే సత్యవతి భీష్ముడిని కూర్చోబెట్టి, నాయన నీకు చెప్పరే ఒక విషయం ఉంది విను అంది. ఒకనాడు నేను మీ నాన్నగారిని పెళ్లి చేసుకోని కాలంలో, కన్యగా ఉన్న రోజుల్లో నేను పడవ నడుపుతూ ఉన్నాను. రాజర్షి అయినటువంటి పరాశరు, వశిష్ఠుడికి మునిమనవడు, శక్తి మహాముని కొడుకు పరాశరు. ఈ పరాశరుడు పడవ మీద దాటడానికి వచ్చి నన్ను చూసి మోహపడ్డాడు. నేను మత్స్యగంధిని, అంటే పల్లెవాడు, చేపలు పట్టేవాడు కూతుర్ని. చేపల వాసనే వస్తుంది నా శరీరం అంతా. నన్ను ఆయన ఇష్టపడ్డాడు. కానీ నేను చెప్పాను సుగంధం లేనటువంటి నేనంటే, ఆయన తన తపశక్తితోటి నన్ను యోజన గంధిగా పరిమళాలు వెదజల్లేగా నా శరీరానికి ఆయన వరాన్నిచ్చాడు. నీ కన్యాత్వం చెడకుండా నేను నీతో సంతోషంగా ఉండాలనుకున్నాడు. కాదంటే ఋషి ఏమై తెప్పిస్తాడు. అవునంటే నా పరిస్థితి ఏంటి? స్త్రీ జీవితం ఎప్పుడూ క్రిటికల్, ఎప్పుడూ సమస్యలే. ఏం చేస్తే ఏమో, ఈ ఆలోచనతోటే సమాజంలో కూడా స్త్రీలు చాలామంది నష్టపోతున్నటువంటిది ఇదే పరిస్థితి. ఎందుకంటే ప్రకృతి స్వభావమైనటువంటి శరీరం స్త్రీ, దాని ప్రభావం స్త్రీ మీద ఉంటుంది. అందువల్ల నిరంతరం ఆమె జాగ్రత్తగా అడుగు వేయవలసినటువంటి పరిస్థితి. పరాశరుడు అడిగాక కాదంటే ఏమో అనుకుని ఆమె సరే అంది. ఆయన తన తపశ్శక్తితోటి చుట్టూ వాతావరణాన్ని ఒక మబ్బుతోటి చుట్టివేశాడు. మబ్బు తెరల మధ్యలో ఆయన యోజన గంధిగా ఆమెకు వరం ఇచ్చి ఆమెతోటి కొంతకాలం సంతోషంగా గడిపి ఆయన తపస్సుకు వెళ్ళిపోయాడు. మళ్ళీ మామూలు పరిస్థితికి వచ్చింది సత్యవతి. ఆమెకి సద్యోగర్భంలో కృష్ణద్వైపాయనుడు అంటే వ్యాస భగవానుడు పుట్టాడు. నల్లగా పీలగా ఉన్నాడు, వాక్చాతుర్యం కలిగినటువంటి వాడు, తపశ్శక్తి సంపన్నుడుగా ఉండేటువంటి ఈ వ్యాసుడు, అమ్మా నేను తపస్సుకు వెళ్ళిపోతున్నాను, నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తానన్నాడు. సద్యోగర్భంలో జనించినటువంటి వ్యాసుడు తల్లి అనుమతితోటి తపస్సుకు వెళ్ళిపోయాడు. నాయన ఇది కాబట్టి నీ వంశంలో ఆయన వ్యాస భగవానుడు ఉన్నాడు అని చెప్పి, ఇది విన్నటువంటి భీష్ముడు పండితులను పిలిచాడు, శారంగరవుడు, వశిష్ఠులు అందరినీ పిలిచి విషయం చెప్పాడు. దేవర న్యాయం ప్రకారం మనం వంశోత్పత్తి చేస్తే ఇది అధర్మం అవుతుందా అంటే లేదు అన్నారు అందరూ. ఇది ఉన్నదే, ఇది వరకు పురాణాల్లో ఉన్నదే, దాన్ని మనం ఆచరించవచ్చు అని వాళ్ళ అనుమతి తీసుకొని తల్లికి చెప్పగానే తల్లి వ్యాస భగవాన్ని ప్రార్థించింది. వ్యాసుడు వచ్చాడు. నల్లగా పీలగా గడ్డాలతో ఉన్నటువంటి వ్యాసుడు వచ్చి, తపశ్శక్తి సంపన్నుడైన వ్యాసుడు తల్లికి నమస్కారం పెట్టి, అమ్మ ఏమి ఆజ్ఞ అన్నాడు. నాయన నీ ద్వారా భరతవంశం అభివృద్ధి చెందాలిరా అని విషయమంతా ఆవిడ చెప్పి, ఆయన అడిగి తప్పు కాని విషయమే, ఇది గతంలో జరుగుతున్నటువంటిదే, దేవర న్యాయం అనేటువంటిది పురాణాల్లో ఉన్నటువంటిది. అయితే నీ కోడలికి ధర్మబద్ధంగా ఉండమని చెప్పు అన్నాడు. ఆవిడ అమ్మని పిలిచింది, అంబికని పెద్ద కోడలు పిలిచి, వంశోత్పత్తి కోసం వ్యాస భగవానుడు వస్తున్నాడు ఈ రాత్రికి నీ దగ్గరికి అంటే, స్త్రీ సహజమైన ఆలోచనలు. మగవాడిని ఒక సమర్థుడిగా, అందమైన వ్యక్తిగా ఏదో ఊహిస్తూ ఉంటారు. ఆ రకంగానే ఆమె ఆయన వస్తున్నాడని ఎదురు చూసింది. కానీ వ్యాసుడు ఎలా ఉన్నాడు? నల్లగా పీలగా ఉన్నాడు, గడ్డంతో ఉన్నాడు. చూడగానే మీకు భయం అనిపించింది. ఎదురు చూసింది ఈయన కోసమా అనుకుంది. ఆ భయంతో కళ్ళు మూసుకుంది. ఆయనతో గడిపిన కొన్ని క్షణాలు ఆయన వెళ్ళిపోయాడు. 1000 ఏనుగుల బలం కలిగినటువంటి, అతి పరాక్రమం కలిగినటువంటి, దృఢమైన శరీరం కలిగినటువంటి ధృతరాష్ట్రుడు పుట్టాడు. కానీ పుట్టుగుడ్డిగా పుట్టాడు. ఎందుకు? అంబిక కళ్ళు మూసుకుంది. కళ్ళు మూసుకున్న దానికి ఆయన దృష్టి లేకుండా అంధత్వంతో పుట్టాడు. సత్యవతి బాధపడింది. వ్యాసుని పిలిచింది, ఆయన రాజ్యాన్ని ఎలా పరిపాలిస్తాడు రా అంటే, మళ్ళీ చెప్పాడు మీ కోడల్ని ధర్మబద్ధంగా ఉండమనంటే, అంబాలికని పిలిచింది రెండవ కోడలు. అమ్మ వంశోత్పత్తి కోసం వ్యాసుడు వస్తున్నాడు అని. ఆ రాత్రి ఆమె కూడా ఎదురు చూసింది. ఎవడో అందమైనటువంటి మంచి అజానుభావుడు వస్తాడు అనుకుంది. వ్యాస మహర్షి మళ్ళీ యథావిధిగా ఆయన రూపంతో వచ్చాడు. గొప్ప పాండిత్యం కలిగినటువంటి వాడు. రూపం చూస్తే ఋషి కదా, ఋషులు ఎలా ఉంటారండి? ఈమె మహారాణి, ఋషుల్ని ఊహించలేదు. ఆమెను చూడగానే భయంతో ఆమె శరీరం పాలిపోయింది. అందువల్ల ఆమె ఆయన ద్వారా పాండురోగంతో ఉన్నటువంటి పాండురాజుకి జన్మనిచ్చింది. సత్యవతి బాధపడింది. ఒకడికి ఆ పాండురోగం, ఒకడికి అంధత్వం, ఎలాగరా తండ్రి అంటే వ్యాస భగవానుడు మళ్ళీ అన్నాడు, నీ కోడలని ధర్మబద్ధంగా ఉండమను అన్నాడు. అప్పుడు మళ్ళీ అంబిక పిలిచింది పెద్ద కోడలు. మళ్ళీ ఆయన వస్తున్నాడు, వంశోత్పత్తి ధర్మంగా ఉండు, నీతిగా ఉండని కోడలికి చెప్పవలసింది చెప్పింది.
కానీ అంబికకి ఆయన రూపం నచ్చలేదు. అందువల్ల దాసికి అలంకరించి వ్యాసుడి దగ్గరికి పంపి దాసి ఆయన్ని చాలా భక్తి శ్రద్ధలతోటి సేవించింది. సేవించిన కారణంగా ఆవిడికి విదురుడు పుట్టాడు. దాసికి పుట్టినటువంటి వాడు విదురుడు. ఈ విదురుడు ఎవరు అంటే యమధర్మరాజు. మాండవ్యముని శాప కారణంగా ఈ యమధర్మరాజు దాసీపుత్రుడిగా జన్మించాడు. భారతంలో చివరి వరకు అన్ని ధర్మాలు చెప్తున్నటువంటి విదురుడు యమధర్మరాజు. ముగ్గురు భరత వంశానికి వీళ్ళు కారకులయ్యారు. ఈ రకంగా దేవరన్యాయం ప్రకారం భీష్ముడు, ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు భరత వంశంలో ఉండేలాగా ఆయన సత్యవతి అనుమతి ద్వారా వంశోత్పత్తిని కొనసాగించినటువంటి వాడు. భరత వంశం కొనసాగుతూ ఉంది. ఇన్ని చూస్తున్నటువంటి భీష్ముడు తానే రాజయ్య పరిపాలిస్తూ ఉన్నాడు. భీష్ముడి జీవితం ఏంటి అనేది మనం ఒకసారి ప్రశ్నించుకుంటే వంశం నిలబడింది. ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు ముగ్గురు, ఒకడు కళ్ళు లేనివాడు, ఒకడు పాండురోగంతో ఉన్నాడు, ఇంకొకడు దాసీపుత్రుడు. రాజ్యార్హత ఎవరికి ఉంది, ఎవరు పరిపాలిస్తారు అనే దాన్ని మనం పక్కన పెట్టినప్పుడు అసలు భీష్ముడు ఏమిటి, జీవితం ఎలా ఉంటుంది అంటే మనం అనుకున్నట్లు జీవితం ఉండదు. ఆయన పరాక్రమవంతుడు, మంచి తేజోవంతుడు, తపస్సంపన్నుడు, సకల శాస్త్రాలు తెలిసినటువంటి వాడు, మహాపండితుడు అయ్యుండి కూడా జీవితం చివరిదాకా భీష్ముడు ఏమి పొందాడు? కీర్తి ప్రతిష్టలు అనేటువంటివి ఎంతవరకునండి సంతోషాన్ని ఇచ్చేటువంటిది. అమ్మా నువ్వు త్యాగశీలివి అన్నారనుకోండి, ఆ పదం ఆమెకి కాసేపే ఆనందాన్ని ఇస్తుంది, జీవితకాలం ఏమి ఇవ్వదు. చాలా గొప్పవాడివి, పరాక్రమవంతుడివి, ఈ పేర్లన్నీ కూడా భీష్ముడికి ఎన్ని చెప్పినా ఆయన పొందవలసిన జీవితాన్ని ఏం పొందాడు? వంశాభివృద్ధి అన్నాడు, భారత వంశాన్ని నిలబెడతానన్నాడు, కానీ ఆయన కూడా ధర్మబద్ధంగా చివరి వరకు నిలబడలేకపోయాడు కదా. ధృతరాష్ట్రుణ్ణి రాజు చేశాడు, పాండురాజేమో వేటకు వెళ్ళాడు, విదురుడేమో సలహాలు ఇస్తున్నాడు, రాజ్యం నడుస్తూనే ఉంది. ఇక్కడ భీష్ముడి పాత్ర, ఇక్కడ వీళ్ళ వివాహాలు ఎలా జరిగాయి అనేటువంటిది తర్వాత నేను వేరే ఎపిసోడ్లో చెప్తాను. ఇక్కడ నిరంతరం వంశం కోసం తపన పడ్డవాడు భీష్ముడు మాత్రమే. ఈయన కూడా ధర్మానికి కట్టుబడే ఉన్నాడు, కానీ ఎన్ని అన్యాయాలు జరిగాయి భీష్ముడి జీవితంలో. కళ్ళ ముందే ద్రౌపదికి వస్త్రాపహరణ, పాండవులు అన్యాయమైనటువంటి జూదం, వాళ్ళు అడవులకి వెళ్ళడం, బాధలు పడడం, ఇవన్నీ కూడా అధర్మం అని తెలుసు, అన్యాయం అని తెలుసు. దుర్యోధనుడు దుష్టుడు అయినటువంటి వాడు, వాడిని వదలలేకపోయినటువంటి ధృతరాష్ట్రుడి అన్యాయం, ఎన్నో అధర్మాన్ని అన్యాయాల్ని చూస్తూ కూడా చివరి వరకు అధర్మం వైపే ఆయన ఉండి అధర్మంగానే యుద్ధం చేశాడు. ప్రశాంతమైన జీవితాన్ని ఏమన్నా పొందాడా చెప్పండి? అంపశయ్య మీద చివరి కాలంలో బాధలు పడుతూ ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురు చూస్తూ వెళ్ళిపోయాడు. అది కూడా శాపగ్రస్తం. ఆయన పెడుతున్నప్పుడు ఒక పాము ఎదురైతే దాన్ని విసిరేసాడు, అది ముళ్ళ పొదల్లో పడింది. ముళ్ళు గుచ్చుకున్నటువంటి పాము మెదలలేక అది ఆక్రోశిస్తే ఆక్రోశమే భీష్ముడికి తాకింది. అందువల్లనే అది ముళ్ళతోటి పాము ఎలా బాధపడి చనిపోయిందో అదే రకంగా ఆయన ఈ బాణాల మధ్యలో అంపశయ్య మీద ఉండి ఆయన బాధలు పడి చివరికి మరణించవలసినటువంటి వారు. అంటే ఇక్కడ కర్మగతిని కూడా మనం అనుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరు ఏది చేస్తే వాళ్ళు దాన్ని అనుభవిస్తారు అనడానికి అంత గొప్ప చరిత్ర కలిగినటువంటి భీష్ముడు కూడా చివరికి పొందినటువంటిది ఏమీ లేదు. చరిత్రలో గొప్పవాడే, వ్యక్తిగతంగా ఆయన ఏ సుఖాన్ని పొందాడు, ఏ సంతోషం పొందాడు. అయితే ఒక్క విషయం మనం గౌరవించవలసింది, ధర్మబద్ధమైనటువంటి జీవితంలో ఉన్నాడు భీష్ముడు. తర్వాత మాటకి కట్టుబడి ఉన్నాడు, తండ్రి కోసమనే ఆయన జీవితాన్ని గడిపాడు అనేటువంటి, తల్లిదండ్రుల కోసం పిల్లలు ఈ రకంగా ఉన్నారు అనేటువంటి చరిత్ర వల్ల మనకు తెలుస్తోంది. కాబట్టి పిల్లలు తల్లిదండ్రులకి మాటకి కట్టుబడి ధర్మబద్ధంగా జీవించటం అనేటువంటిది మనం భీష్ముడి ద్వారా తెలుసుకున్నాం. మరొక పాత్ర ద్వారా మళ్ళీ మనం కలుద్దాం. నమస్కారం.